హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్నంలోకి కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కాంబినేషన్గా తీసుకోగలిగే మినపప్పు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా 7 లేదా 8 ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో 1 కప్పు వరకు మినపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు పచ్చడికి మినువులను కానీ లేదా పొట్టు మినపప్పును కానీ మాత్రమే ఉపయోగించాలి. తెల్ల మినపప్పుతోటి పచ్చడి రుచి అంత బాగోదు. ఈ మినపప్పు వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 5-6 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే మినపప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినపప్పును కూడా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీ జార్లోనే కాకుండా రోల్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ముందు వాటర్ని యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని అన్నంలోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే గట్టిగాను, అదే టిఫిన్స్లోకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొంచెం పలుచగాను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కోసం స్టవ్ మీద అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే టేస్ట్ మారిపోతుంది. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మినపప్పు పచ్చడిని అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.